హాయ్. ఇప్పుడు నుంచి మనం కొంచెం తెలుగులో మాట్లాడతావా? నేను 2 సంవత్సరాల ముందు ఒక వీడియో చేశాను. కోవిడ్ రోజులు ఆ రోజండి. అప్పుడు కోవిడ్ మన ఊర్లో అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నది మీకు నేను కొంచెం ఇంగ్లీష్ తెలుగు లెర్న్ మీరే హెల్ప్ చేయడానికి నేను ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. చాలా 2 వరుసల తర్వాత ఇప్పుడు నేను వచ్చింది ఎడ్యుకేషనల్ వీడియో. ఈ వీడియోతో మనం కొంచెం తెలుగులో మాట్లాడతావా? నా దేశం కేరళ, కోഴിക്കോട്. కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది తెలుగులో మాట్లాడటానికి. నాకు తెలుగులో మాట్లాడటానికి నచ్చింది. నాకు తెలుగు ఫిలిం చూడడానికి చాలా ఇష్టం. తెలుగు యాక్టర్స్ చాలా ఇష్టం. ప్రభాస్, చిరంజీవి సూపర్ స్టార్, వారి పిల్ల రామ్ చరణ్, అండ్ ఆఫ్ కోర్స్ నా దేశంలో ఉండిన వాళ్ళకి కూడా నచ్చిన మల్లు అర్జున్ మాకు మల్లు అర్జున్. నాకు ఎలా తెలుగు మాట్లాడడానికి నచ్చింది తెలుసా? ఆఫ్ కోర్స్ తెలుగు ఫిలిమ్స్ చూస్తున్నాను. తెలుగు ఫిలిమ్స్ చూస్తున్నానంటే తెలుగులో ఫిలిమ్స్ చూసి ఇంగ్లీష్ సబ్టైటిల్స్ సహాయంతో తెలుగు నాకు నచ్చింది. నాకు ఎలా అనిపిస్తుందంటే మనం ఏ భాష అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే, మాకు ఆ లాంగ్వేజ్లో మాట్లాడడానికి అనిపిస్తుందంటే మాట్లాడాలి. అందుకు ఏమి తప్పు ఉన్నారో లేదా డోంట్ థింక్ అబౌట్ ఇట్. అది గురించి ఏమి థింక్ చేయకూడదు. నాకు ఇలాగైనా నేను ఇలాగైనా మాట్లాడుతున్నానంటే అది నా మనసులో ఉండిన ధైర్యం. నా సౌండ్ తెలుగులో మాట్లాడటానికి ఎనీవన్ హియర్ ఆర్ లిసనింగ్ చాలా మంచిగా అనిపిస్తలేదు. అనిపిస్తున్న వాళ్ళు ఉన్నారు, అనిపించిన లేదిన వాళ్ళు ఉన్నారు. There are 2 types. Anyone who may like or may not like. ఏదైనా సరే నాకు ఏం భయం లేదు. నేను ఎందుకు భయపడాలి? నా ఒపీనియన్ ఏమంటే ఎవరికైనా ఏదైనా భాష తెలుసు అని అనిపిస్తుందో ఆ భాషలో మాట్లాడాలి. నాకు తెలుగు మాట్లాడడానికి మంచిగా అనిపిస్తుంది. తమిళ్ మాట్లాడుతున్నాను. నా భాష మలయాళం అది మాట్లాడుతున్నాను. నాకు భయం లేదు.
భయం లేదు అంటే తెలిసిన భాషలో మాట్లాడడానికి నాకు ఏమీ భయం లేదు. మీరు కూడా ఏం భాషలో మాట్లాడడానికి భయపడకు. భయపడి ఏం ప్రయోజన? భయం లేదంటే if you don't have any fear, you can succeed in anywhere. Anywhere means మీకు ఎవడైనా విజయం ఉన్నావు. నాకు ఎవడితో తెలుగులో మాట్లాడడానికి ఏం భయం లేదు. నేను ఇప్పుడు చెప్పిన తెలుగులో తప్పు లేదో తెలీదు, కానీ నాకు భయం లేదంటే నేను తెలుగులో మాట్లాడుతున్నాను. నాకు తెలుగులో చాలా యాక్టర్స్ నచ్చింది, చాలా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంది. నా భాషలో నా దేశంలో నుంచి కూడా ఒక పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుగులో ఉన్నారు, శ్రీజారవి. వాళ్ళలాగా చాలా ఇంకొక విషయం తెలుసా? నేను ఇప్పుడు ఇలాగే తెలుగులో తమిళ్లో మాట్లాడుతున్నాను. అందుకు ఎవడంత కారణం తెలుసా? ఫిలిం యాక్టర్సే. ఫిలిం యాక్టర్స్ అంటే మన ప్రకాష్ రాజ్ గారు, నాసర్ గారు, వాళ్ళగా మళ్ళీ చాలా ఉంది. కమల్ హాసన్ గారు, వాళ్ళు మెనీ యాక్టర్స్ లైక్ దమ్. ఐ లైక్ దమ్. నాకు వాళ్ళతో చాలా నచ్చింది. వాళ్ళ ఫిలిం తెలుగులో చూస్తున్నాను, తమిళ్లో చూస్తున్నాను. ఐ లైక్ ఇట్. యాక్చువల్లీ ఐ లవ్ ఇట్. ముందు నేను తెలుగు ఫిలిమ్స్ చూస్తున్నాను, తమిళ ఫిలిమ్స్ చూస్తున్నాను, అన్నీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో. అదే నేను తెలుగు భాషలో మాట్లాడుతున్నా. ఇప్పుడు మన మ్యాటర్కి వస్తారు. కొంచెం సిగ్గుగా ఉంది. ఏంటంటే చాలా రోజులు అయింది నేను మళ్ళీ ఇప్పుడు కెమెరాకి ముందు వస్తున్నారు. 2 సంవత్సరాలు ముందు తీసాను, తర్వాత ఇప్పుడు తీస్తున్నాను. బిజీ అయిపోయింది. ఇప్పుడు జాబ్ ఉంది. 1 సంవత్సరం అయింది. అప్పుడు మనం కొంచెం ఎడ్యుకేషనల్గా మాట్లాడతాం. ఫస్ట్ వన్, టుడే, ఈరోజు, లేక నేడ, టుమారో, తర్వాత, రేపు, టుమారో, రేపు, మళ్ళీ, అగైన్, తర్వాత, ఆఫ్టర్, ముందు, బిఫోర్. ఇలాగా. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్, మీకు ఏం చెప్పాలో అన్నీ చెప్పండి. నేను ఫస్ట్ టైంగా ఈ వీడియో చేస్తున్నాను.
స్పెషల్లీ తెలుగులో. ఇందుకు నేను ముందు చెప్పినలాగా తమిళ్లో వీడియో చేసింది 2 సంవత్సరాల ముందు, తెలుగులో ఫస్ట్ టైం. అందుకే ఈ అబద్ధం. ఇదొక అబద్ధం అని నాకు అనిపించడం లేదు. ఏంటంటే ఎవడైనా ఫస్ట్ డే ఇలాగైనా ఉన్నాము. థ్యాంక్ యూ.